పొద్దుగాల డ్యూటీకి వచ్చి పొడి చేద్దాం అనుకున్నా, టార్గెట్ కాకుండా పోవద్దని అనుకున్నా. టైం చూస్తే 5 అయ్యే, ఓపికేమో అయిపోయే. గంటకు ఒక బుకింగ్ వస్తుంటే మచ్చ, ఆ బుకింగ్లను చూస్తుంటే వస్తలేదు మచ్చ. 7 గంటలు అయ్యింది, 700 కాలేదు. అందుకనే మచ్చ ఇంటికి పోతున్నా, నేను ఇంటికి పోతున్నా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను 1. ప్రజెంట్ టైం వచ్చేసి 9:37 అవుతుంది. లేట్ అయిపోయింది. నిన్ననేమో 9ంటికి వచ్చిన, ఇవాళేమో 9:37కి వస్తున్నా. అంటే 9ంటికే ఆన్ చేసిన. మధ్యలో ఒక రైడ్ పడ్డది, పోర్టర్లో బాచుపల్లి పడ్డది, 300 చిల్లర పడ్డది అమౌంట్. అది మనకు కనీసం యాక్సెప్ట్ చేసే టైం కూడా రాలేదు మనకు. ఏంటంటే 10 సెకండ్ టైం వస్తుంది కదా, అది కూడా రాలేదు. నియర్ బై లెవెల్లో ప్రైమ్ పార్ట్నర్ ఉన్నట్టున్నారు, రప్పని యాక్సెప్ట్ చేసిండు. సరే అని వదిలేసిన. తర్వాత ఓలాలో పడ్డది. ఓలాలో ఎంత పడ్డది? 14 కిలోమీటర్లకి 120 రూపాయలు ఇచ్చిండు. అది కూడా యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నా, అది కూడా యాక్సెప్ట్ చేసిన కానీ రాలేదు. ఇది రాణిగంజ్ పడ్డా చక్కగా ఈ నుంచి, ఎందుకంటే ఆడికి పోతే పార్సల్ అనే పడతాయి కదా అనుకున్నా. ఏం చేద్దాం, కానీ మనకు లక్ బాగాలేదు, అవి రాలేదు. ఇవాళ వచ్చేసి ఓలా, ర్యాపిడో, పోర్టర్ 3 ఆన్ చేసిన. ఊబర్ కూడా ఆన్ చేస్తుండే, కాకపోతే అలా ఇంకా మనం డబ్బులు కట్టలేదు. 340 రూపాయలు. ఆ 340 కట్టేదాకా రైడ్లు పడాయి. ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ ఉన్న రైడ్లు ఏమైనా ఉంటే పడతాయి, కానీ అవి మోగుతలేదు. నేను అంతా ఆన్ చేసి పెట్టినా కదా, ఒక్కటంటే ఒక్కడు కూడా మోగలేదు. అందుకని చెప్పేసి 3 ఆన్ చేసిన. పోదాం. ఇలా ఏంటంటే మన టార్గెట్ పెట్రోల్ 1000 రూపాయలు రావాలి. ఎప్పుడైతే పెట్రోల్ 1000 రూపాయలు అవుతుందో అప్పుడు ఇంటికి వచ్చేద్దాం. అప్పటిదాకా కుడతానే ఉందాం. దీన్ని అయితే మంచిగా అయింది, జర నిన్నటి లెక్కనే అయితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఓలాలో 0 కమిషన్ అనేది తీసిన 28 రూపాయలు 7 రోజులకి. అది తీసుకుంటే కొంచెం బాగానే ఉంటుంది అనిపించింది. ఏమో చూద్దాం, తీయాలి కూడా తీసుకోను. ఎందుకంటే నిన్న ఎన్ని రైడ్లు కొట్టినా 3-4 కొట్టినా కానీ పెద్ద తేడా ఏం అనిపించలేదు నాకు. ఒక్కదానికి మాత్రం 8 రూపాయలు కట్ చేసిండు, మిగతా వాటికి అన్నిటికీ రూపాయి 12 అట్లా కట్ చేసిండు. అట్లా అన్నట్టు లైట్ తీసుకున్నా. ఇలా మన పెట్రోల్ 1000 రూపాయలు ఎప్పుడైతే టర్న్ అవుతుందో అప్పుడు ఇంటికి వద్దాం. అప్పటి వరకు కొడతానే ఉందాం. ఫస్ట్ రైడ్ అయితే ఇంకా వల్లేదు. ఆ 2 రైడ్లలో ఒక్కటి పడ్డా కానీ మంచిగానే ఉండు. ఆ 2టికి 2 పోయినాయి అంటే. చూద్దాం సాయంత్రం వరకు ఎంత అవుతుందో. ఫస్ట్ రైడ్ కోసం వెయిట్ చేస్తున్నా. మొత్తానికి ఫస్ట్ రైడ్ పడ్డది మనకి. పిస్తాజ్ కాడికి వచ్చి కూర్చున్నా 9:50కి. ప్రజెంట్ టైం ఎంత అవుతుందంటే 10:37 అవుతుంది. దగ్గర 50 నిమిషాలు. కూర్చొని తిక్కలేసింది. ఇట్లయితే కాదని చెప్పేసి లాస్ట్కి ఏం చేసిన అంటే మన ర్యాపిడోలో ఫుడ్ కూడా ఆన్ చేసిన. అయినా సరే పర్లేదు, అన్నీ ఏవేవో పడుతున్నాయి. ఇట్లయితే కాదని చెప్పి చక్కగా పోతున్నా. ఏడికి మన సికింద్రాబాద్ పోదామని చెప్పి స్టార్ట్ అవుతున్నా. వెంబడే ర్యాపిడోలో చిలుకలు కూడా అని పడ్డది. ఇది మన సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది కదా. యాక్సెప్ట్ చేసిన. 9 కిలోమీటర్లు 70 ఎంతో చూపించింది. 70 రూపాయలు 70 ఎంతలో చూపించింది. సరే ఏదో ఒకటి అని చెప్పి యాక్సెప్ట్ చేసిన. కస్టమర్ లొకేషన్కి వచ్చినా పికప్ చేసుకొని పోదాం. మరీ ఏందో ఇంత దారుణంగా ఉంది. అలా నాకు ఇందుకే తెలుసా, లేట్ రావాలంటే చిరాకు వస్తుంది. పొద్దుగా మనం దెబ్బ వచ్చినాం అనుకో, రైడ్లు మంచిగా పడతాయి. ఈ పార్టీకి కనీసం 400-500 కావాలి. పొద్దుగా 6ంటికి అట్లా వచ్చినాం అనుకో అయిపోతాయి కూడా. ఓటీపీ అన్నా 7018. ఓకేనా? రైట్, పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 9.6, 27 మినిట్స్ చూపిస్తుంది. 77 అన్నా. థ్యాంక్ యూ అన్నా. రైట్, అయిపోయింది ఫస్ట్ రైడ్ మనది. ఇది నీకు వస్తలేదు. అన్న చేసిండు కదా టింగ్ అన్నది కూడా. పేమెంట్ చూపిస్తలేదు. ఇది ఆన్లైన్ పేమెంట్ చేయించిన, డైరెక్ట్ దానికే చేయించిన. అదే గిన్నెసేపు అవుతుంది. అమ్మా, ఈ సికింద్రాబాద్లో ఉన్నా. ఇప్పుడు రాణిగంజ్ పోతా, పార్సల్ పడతాయి కదా. ఇందాక 50 నిమిషాలు మొత్తం టైం వేస్ట్ అయింది కదా. రైట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఒక 200-300 రూపాయలు మంచి పార్సల్ పడ్డది అనుకో, ఆడ నేను వెయిట్ చేసిన దాన్ని కవర్ చేసినట్టు అవుతుంది. రైట్, మనకు కోటర్లో పార్సల్ పడ్డది రెండోది. 11:30కి వచ్చి కూర్చున్నా. అంటే 11:30 కన్నా ముందే వచ్చి కూర్చున్నా రాణిగంజ్లో. ప్రజెంట్ టైం వచ్చేసి 12 అవుతుంది. 11:57. ఆల్మోస్ట్ అర్ధగంట కూర్చున్నామా. మధ్యలో ఒకటి పడ్డది ర్యాపిడోలా, పటాన్ చెరువు పడ్డది. 30 కిలోమీటర్లు 267 చూపించింది. యాక్సెప్ట్ చేసి బండి స్టార్ట్ చేస్తూనే క్యాన్సిల్ అని వచ్చింది. 5 రూపాయలు వచ్చినాయి దానికి. సరే అయితే ఇక లైట్ తీసుకున్నా. అది వచ్చింటే బాగుండు. ఇందాక చెప్పినా కదా లాంగ్ ఆర్డర్ యాక్సెప్ట్ చేద్దాం 200-300 అని చెప్పేసి యాక్సెప్ట్ చేసినా. కాకపోతే మన బ్యాట్లో పోయింది.
నా పోటరా గాడి నెంబర్ ఏనా బిల్ ఉందా ఓకే 740 ఓకే అయిపోయింది మా పికప్ డబ్బున అయిపోయింది ఇలా రెడీగా ఉండాలి మా వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు కొంతమంది అయితే లేట్ చేస్తారు చూడు పోయిన తర్వాత ప్యాకింగ్ చేసుకుంటూ కూర్చుంటారు లేకపోతే అప్పుడే ఇక పిల్లలు కొట్టుడు అమ్మ కొంతమంది అయితే ఆపుతారు 10-15 నిమిషాలు ఆపుతారు కానీ అన్న మాత్రం డబ్బుని ఇచ్చేసిండు వెళ్ళిపోదాం ఏడుంది ఇది బాలానగరా పత్తి నగర్ అంట బేగంపేట దగ్గర చూపిస్తుంది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు ఇన్ని నుంచి అంతేనా 6.5 కిలోమీటర్లే చూపిస్తుంది మా కరెక్టే అంటవా 6.5 కిలోమీటర్లు 20 మినిట్స్ చూపిస్తుంది అన్న 101 అన్న 101 చలేగా థ్యాంక్ యూ అయిపోయింది మా 101 ఇప్పుడు వీటి నుంచి మనకి ఎంత వచ్చినాయి ఇప్పుడు దీనికి ఒక్క నిమిషం సిగ్నల్ వస్తలేదు ఫాస్ట్గా వెళ్ళిపోదామండి దీని నుంచి ఓకే మనకు 116 రూపాయలు చూపించింది కదా రైడ్ పడ్డప్పుడు కానీ మనకు వచ్చేసి 109 రూపాయలు ఇచ్చిండు రైట్ ఇప్పుడు ఏందామంటే ఈ నుంచి మళ్ళీ మనం రాణిగంజ్ సైడే పోదాం నాకు ఇప్పుడే ఒక విషయము మైండ్లోకి వచ్చిందనమాట అప్పటి నుంచి నాకు ఈ విషయం గుర్తులేదు ఏంటంటే అలా సాటర్డే కదా నాకు అప్పటి నుంచి ఆ విషయమే గుర్తులేదు ఏంటంటే మనకు వీక్ డేస్లో ఉన్నట్టు రైడ్స్ వీకెండ్స్లో ఉండదు నేనేమనుకుంటున్నా అంటే ఏందబ్బా ఇలా రైడ్స్ తక్కువ పడతలేవు ఏమైందని నేను ఆలోచిస్తున్నా ఇప్పుడు తెలిసింది క్లారిటీ వచ్చింది ఇప్పుడు నాకైతే అప్పటి నుంచి పిచ్చి లేస్తుంది తెలుసా రైళ్ళు పడతలేవు గంట కోడి పడుతుందని చెప్పేసి అయితే ఏం చేద్దామంటే ఇలా పార్సల్ కొట్టిన ట్రై చేద్దాం ఇవాళ మ్యాక్సిమం అంతే ఇక అదే బెస్ట్ ఇక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఎన్ని కిలోమీటర్లు వచ్చినా 6.5 కిలోమీటర్లే వచ్చిన అంతే కదా 6.5 కిలోమీటర్లకు మనకి ఎంత అమౌంట్ వచ్చింది 100 రూపాయలు వచ్చింది 109 రూపాయలు వచ్చింది బాగుందబ్బా ఇది అయితే మనకు మళ్ళీ పోర్టర్లో పార్సల్ పడ్డది 143 పడ్డది అమౌంట్ ఇక్కడ మాదాపూర్ అని చెప్పి కనిపించింది ఏదో ఒకటి మనకి ఇలా పార్సల్లే పడతాయి కాబట్టి ఇట్లా రైడ్ తక్కువ పడతాయి కాబట్టి పార్సల్లే యాక్సెప్ట్ చేయాలి కాబట్టి యాక్సెప్ట్ చేసినాం ఏదమ్మా అంతే మరి మనకు ఇప్పుడు ఒకటి ఆప్షన్ ఉన్నప్పుడు అదే చేయాలి కదా రైడ్ తక్కువ పడతాయి అని తెలుసు ఇక తెలిసినప్పుడు ఇక రైడ్ల మీద ఎక్కువ మైండ్ పెట్టొద్దు అదే సోమవారం అయింది అనుకో రైడ్లు బాగా పడతాయి కదా అనిపిస్తుంది ఇలా సోమవారం కాదు కదా సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం దాకా మంచిగానే పడతాయి కానీ ఇక శనివారం ఆదివారం వస్తేనే జర్ర తక్కువ శుక్రవారం కూడా అప్పుడప్పుడు తక్కువనే అనిపిస్తుంది అందుకనే ఇలా మొత్తం పార్సల్ కొట్టడానికి ట్రై చేస్తామా ఇది ఒక్కటేనా ఓకే అన్న రైట్ మన పార్సల్ పికప్ అయిపోయింది చిన్నది ఇచ్చిర్రు ప్లేట్ ఇది జాగ్రత్తగా తీసుకుపోవని చెప్పారు ఉత్తగానే ఇరిగిపోతుంది అంట ఇది ఆల్రెడీ ఒకటి ఇరిగిపోయిందంట అందుకనే దీన్ని పంపిస్తున్నా అన్నారు నాకు ఇట్లాంటి పడ్డప్పుడు భయం అవుతుంది తెలుసా ఏంటంటే పల్సగా ఉంది తెలుసా ఎంత పల్సగా ఉందంటే దాన్ని అటు ఇటు ఎత్తేసినా కానీ ఇట్లాంటివి ఇరిగిపోతుంది అది అంతే చాలా పల్సగా ఉంది ఓ అమ్మ చాలా రోజులైంది మనం మెట్లెక్కక దమ్ము వస్తుంది పైకి ఎక్కి నీకు వచ్చే వరకు 11 కిలోమీటర్లు చూపిస్తుంది అభి ఫోన్కి ఆపి ఏనా నామ్ ఓకే 143 థ్యాంక్ యూ అన్న ఎట్ అయిపోయింది 143 రూపీస్ మనం అన్న దగ్గర తీసుకున్నాం అమ్మాయి ఉంటే బాగుడు కదా అన్న ఉన్నాడు అమ్మాయి అయితే పుడతారమ్మా పెళ్ళి అయిపోయింది ఎందుకు రా మోసుకున్నాడు 143 రూపీస్ అయితే 134 రూపీస్ మనకి ఇచ్చిండు అమ్మా ముందుకు పోదామ్మా ఇక్కడ ముందు కుమారాణి షాప్ ఉంటుంది కదా అక్కడ చాయ్ బండ్లు ఉంటాయి చాయ్ తాగకుండా నించుందాం ఆలోపు ఏదైనా రైడ్ పడితే వెళ్ళిపోదాం ఇవాళ మనం ఎక్కువ రైడ్లు కొట్టింది ఏం లేదు మా అంటే 3 రైడ్లు కొట్టింది అంతే నేను శనివారం మనకి అచ్చుబాటు రాలే మామ ఇవాళ 1.5 అవుతుంది ఏడా గట్టిగా మా అంటే 300 అయి ఉంటుంది మన అమౌంట్ అంతే రైట్ మనకు పోటర్లో పార్సల్ పడుతుంది మామ నాకేంటంటే హైటెక్ సిటీకి పోయినా కదా హైటెక్ సిటీ తర్వాత ఆడ ఒక అర్ధగంట కూర్చున్నా రైలు పడతలేవు ఆ నుంచి మెల్లగా ఇటు సైడ్ వస్తే రైలు పడతాయి పడేవా అని చెప్పేసి మెహదీపట్నం సైడ్ పోయినా ఆడొక రైడ్ పడ్డది 60 రూపాయలది అది అయిపోయిన తర్వాత ఇంకోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అని చెప్పి ఒకటి పడ్డది దానికి ఎంత 90 రూపాయలేమో ఇచ్చింది దానికి
ఆ 2 కొట్టేసి మెల్ల రాణిగానికి వచ్చి కూర్చున్నా. ఇప్పుడు చీడ కూర్చున్నాక 20 నిమిషాల తర్వాత మళ్ళీ పడ్డది. ఇప్పుడు యాప్ రాలని చూపించింది. 139 రూపాయలు చూపించింది అమౌంట్. యాక్సెప్ట్ చేసిన ఏదో ఒకటి అని చెప్పేసి పోయి పికప్ చేసుకున్నాం. ఇక లేదా మొత్తం దారుణంగా ఉంది మా రైడ్లు పడతలు చక్కగా పార్సల్ పడతలు. రైడ్లు అంటే పొద్దుగాలనే వదిలేసుకున్నా. ఎప్పుడైతే సాటర్డే అని తెలిసిందో నాకు ఏంది ఇది 12 కిలోమీటర్ల మల్లాపుర ఇప్పటిదాకా వల్లే కానీ ఇప్పుడు పడుతుంది చూడు. అది ఖచ్చితంగా పార్సల్ అయి ఉంటుంది. బైక్ ట్యాక్సీ అని ఉంది 149 రూపాయలు 12 కిలోమీటర్లకి. కానీ అది బైక్ ట్యాక్సీ కాదు, ఖచ్చితంగా పార్సలే. పొద్దుగానే నేను రైడ్లు పడాయని చెప్పి ఫిక్స్ అయిపోయినా. ఏంటంటే ఎప్పుడైతే శనివారం అని తెలిసిందో అప్పుడే ఫిక్స్ అయిపోయినా. తర్వాత పార్సల్ అన్నీ కొడదామంటే గంట కోటి పడుతుంది. 3:30 అవుతుంది టైం. ఇప్పుడు ఇక 3:21 అవుతుంది. ఇప్పుడు పడ్డది ఒకటి. పోయి పికప్ చేసుకొని వెళ్ళిపోతా. మళ్ళీ ఇంకో నెక్స్ట్ తర్వాత ఇంకేం పడుతుందో, మళ్ళీ 1 గంటకు పడుతుందో 2 గంటలకు పడుతుందో. అన్న పోటర్ పేమెంట్ అక్కడనే ఇచ్చారు కదా. ఓకే థ్యాంక్ యూ. రైట్ పికప్ అయిపోయింది మా చిన్నది ఇచ్చిండు. ఇప్పుడు ఏద్దామంటే ఇంకోటి ఏదైనా పడితే తీసుకొని పోదాం, లేకుంటే వెళ్ళిపోదాం. అంటే ఇప్పుడు ఆగను ఇంకో దానికోసం. ఇప్పుడు నేను పోయేదారులు ఏమైనా పడితే యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ ఏం పడకపోయినాయి అనుకో సప్పుడేకి వెళ్ళిపోతా. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు నుంచి? 11 కిలోమీటర్లు 35 నిమిషాలు చూపిస్తుంది. 139 అన్న. థ్యాంక్ యూ అన్న. 139 రూపీస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ నుంచి ఏం పడుతుందో ఏమో చూడాలి. 139 అంటే మనకెంత ఇచ్చిండు? 130 ఇచ్చిండు మావా. 9 రూపాయలు కట్ చేసిండు. బాగుంది. నేను రాణిగంజ్ నుంచి పార్సల్ తీసుకొని వస్తున్నా కదా, ఆ నుంచి ఈడి వరకు ఇది యాప్రాల్ వరకు ర్యాపిడో మోగలేదు, ఓలా మోగలేదు. ర్యాపిడో అంటే పార్సల్ ఉంటే మోగుతుంది, లేకపోతే మోగదు కదా. ఓలా కనీసం ఏదన్నా ఒక రైడ్ అన్నా పడాలి, ఏం పడతలేవు. పొద్దుగాల డ్యూటీకి వచ్చి పొడి చేద్దాం అనుకున్నా, టార్గెట్ కాకుండా పోవద్దని అనుకున్నా. టైం చూస్తే 5 అయ్యే, ఓపికేమో అయిపోయే. గంటకు ఒక బుకింగ్ వస్తుంటే మచ్చ, ఆ బుకింగ్లను చూస్తుంటే వస్తలేదు మచ్చ. 7 గంటలు అయ్యింది, 700 కాలేదు. అందుకనే మచ్చ ఇంటికి పోతున్నా, నేను ఇంటికి పోతున్నా. ఏం చేయాలమ్మా మరి. ఇప్పటికీ దగ్గర 7 గంటలు అయింది నేను డ్యూటీకి వచ్చి. పొద్దుగాల 9:30కి వస్తే ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. రైడ్లు అసలు మామూలుగా ఇవ్వాలా. ఒక రకంగా చెప్పాలంటే ఘోరంగా ఉన్నాయి రైడ్లు. అసలు బుకింగ్లు అన్నా పడతాయేమో అనుకుంటే బుకింగ్లు కూడా పడతాయేమో. అమ్మా ఇది ఎక్కడ జోలిరా బాబు. అందుకే సపరేట్గా ఇంటికి వచ్చిన. ఇక పోయింది మా శనివారం మొత్తం సంకనాకి పోయింది. శనివారం మీద శని పట్టుకున్నట్టే అయింది మా నిజంగా. మరి ఇంత దారుణమ్మా. నేనేం కొట్టినా చూపిస్తుంది చూడు. ఇప్పుడు ర్యాపిడోలో వచ్చేసి 5 రూపాయలు కొట్టినాం మనం. దీంట్లో ఒక రైడ్ పడి క్యాన్సిల్ అయిపోయింది. 5 రూపాయలు ప్లస్ పోర్టర్లు ఎంత కొట్టినా ఎర్నింగ్స్ 374. ఇందులో 3 కొట్టినాం. ఇందులో 374 ప్లస్ ఇది కూడా తీసేద్దాం. తర్వాత ఓలాలు ఎంత కొట్టినాం? 230. 3 రైడ్లు 230. ఇలా మనకు టిప్పులు ఏం రాలేదు, ఏదేం రాలేదు. మనకు ఎక్స్ట్రా అమౌంట్ కూడా మనం ఇవ్వలే కదా, ఏం తీసుకోలేదు. ఇలా మనం కొట్టిన అమౌంట్ 609 రూపాయలు. ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు? 86 కిలోమీటర్ల 0.8 కదా, 86.8 ఉంది. అంటే దగ్గర అవునా. అంటే ఇప్పటికీ క్యాల్కులేట్ మళ్ళీ పోయింది. అంటే 200 పెట్రోల్ తీసేద్దాం ఇలాకెళ్ళి. -200, 400 రూపాయలు నేను కొట్టింది. ఇగో టైం చూడు, 4:28 అవుతుంది. 9:30కి ఆన్ చేసే పొద్దుగాల. అంటే 9ంటికి ఆన్ చేసిన, 9:30కి ఇంటికల్ని బయటకు వచ్చిన. 7 గంటలు నేను డ్యూటీ చేస్తే నేను సంపాదించింది 400. చాలా ఘోరంగా ఉంది మా ఇవాళ. శనివారం మనకు ఖర్చుబాటు రాలే. ఇంటికి వెళ్ళిపోతున్నాయిగా. రైట్ మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా. బాయ్.